రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇషికాకు అప్పుడే హారన్ శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అందులో వంశీ కనిపిస్తాడు. వంశీ ఇషికాని చూసి, రా ఇషిక, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆఫీస్కేనా అని అడుగుతాడు. ఇషిక, అవును వంశీ, నేను ఆటోలో వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. దానికి వంశీ, లేదు రా ఇషిక, ఇప్పుడు ఆటోలో వస్తే చాలా లేట్ అవుతుంది. అసలే నీ బాస్ చాలా స్ట్రిక్ట్ అని నీకు తెలుసు కదా అంటాడు. అశోక్కి ఇషికాకి పెళ్ళైన విషయం ఆఫీస్లో ఎవరికీ తెలీదు. ఇషిక బాగా ఆలోచించి అశోక్ మళ్ళీ పనిష్మెంట్ ఇస్తాడు అనే భయంతో వంశీ కారులో కూర్చుంటుంది. కారు ఆగిన తర్వాత ఇషిక కాసేపు ఆలోచిస్తూ కిటికీ నుండి బయటకు చూస్తుంది. అప్పుడు వంశీ నవ్వుతూ, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి అమ్మాయిలు ఉంటారా ఇషిక, నిన్ను చూస్తే ఇంకా ఉన్నారనిపిస్తుంది అంటాడు. దానికి ఇషిక ఒక చిన్న స్మైల్ ఇస్తూ, చాలా ఏళ్ల నుండి ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాను, నిన్ను చూస్తూనే ఉన్నాను, నువ్వు చాలా డిఫరెంట్ అమ్మాయివే అనిపిస్తుంది అని అంటాడు. అని వంశీ అన్నప్పుడు ఇషిక మెల్లిగా, నువ్వు కూడా చాలా మంచివాడు వంశీ, నీకు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అని చెప్తుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఆఫీస్కి చేరుతారు. వంశీ కారులో వచ్చారని అశోక్ కోపంతో గట్టిగా గోడను కొడతాడు. ఇషిక తన క్యాబిన్లో కూర్చుని పనిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్ బాయ్ వచ్చి ఇషిక గారు సార్ పిలుస్తున్నారని చెప్తాడు. ఇషిక కాసేపు ఆలోచించి ఫైళ్ళను సర్దుతూ లేచి బయలుదేరుతుంది. ఇషిక తలుపు తట్టి, మై కమిన్ సార్ అని అడుగుతుంది. అశోక్ ఆమె ముఖం కూడా చూడకుండా కమ్ అని అంటాడు. ఇషిక లోపలికి వచ్చి, సార్ పిలిచారంట, మీరు ఇచ్చిన పని పూర్తి చేసి ఫైల్ తీసుకొచ్చానని ఫైల్ ముందుకు పెడుతుంది. అశోక్ ఒక్కసారిగా కోపంగా లేచి ఇషికను గోడకు దగ్గర లాక్ చేసి 2 చేతులు గోడకు అడ్డంగా పెట్టి, కారులో షికారు తిరగడం అయిపోయిందా అని అడుగుతాడు. ఇషిక ఒక్కసారి కంగారు పడి, నేను ఆటో వస్తుంటే వంశీ లిఫ్ట్ ఇచ్చాడు సార్ అని చెప్తుంది. తన పేరు కూడా ఇషిక గొంతు నుంచి రావడం ఇష్టం లేని అశోక్ వెంటనే ఇషిక గొంతు పట్టుకుంటాడు. ఇషిక ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, కన్నీళ్లు జారి పడతాయి. అది చూసిన అశోక్ గుండెల్లో ఏదో కలవరపడుతుంది. తనకే తెలియక ఇషిక కన్నీళ్లను చూసి ఒకవైపు అసహనం, మరొకవైపు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. గట్టిగా శ్వాస తీసుకుని వెళ్ళు అని విసురుగా వదిలేస్తాడు.